ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, రోడ్డు వేయడం ఒకటైనా వేసేస్తారు వాళ్ళు. బట్ జనం మూమెంట్ ఉంటేనే కదా. ఇప్పుడు మీకు ఇదివరకు విజయవాడలో సింగినగర్ అంటే వాళ్ళు ఈ కృష్ణలంక బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది కదా, బెంజ్ సర్కిల్ రోడ్ దాకా హైవేకి అటు ఇటు రోడ్ల మీద జనాలు ఉండేవాళ్ళు. రోడ్ల మీదనే పాక, చిన్న గుడిసె, రోడ్డు మీదనే కూర్చునేవాళ్ళు తింటాం. అది హైవే మీద కూర్చోవడం అంతా రోడ్ల మీదనే. అలాంటి వాళ్ళందరినీ ఖాళీ చేయని తీసుకెళ్లి సింగనగర్ లో ఇచ్చారు. వాళ్ళు ఆ రోజున నేను ప్రత్యక్షం కవర్ చేశాను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు 5,000 రూపాయలకి ఇల్లు అమ్ముకున్నారు ఒక్కోటి. ఓన్లీ 5,000. ఇప్పుడు సింగనగర్ వంతెన దగ్గరనే ఉన్నాయి చూడండి, ఒక్కోటి ₹1,00,00,000 తక్కువ ఉండదు. ఏది ఇప్పుడు 5,000కి అమ్ముకున్నారు వాళ్ళు. ఇవాళ ఆ ఏరియా ఎట్లాగుంది అంటే అలాగా ఫ్యూచర్ టైం పడుతుంది. కాకపోతే అక్కడికి ఎవరు వచ్చారు, ఇప్పుడు మధ్య తరగతి వచ్చారు. ఫస్ట్ లేబర్ ఇచ్చారు, లేబర్ నుంచి మధ్య తరగతి చేరిపోయారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు 60 గజాలు ఇల్లు అయితే కనుక 55 లక్షలు, 120 గజాలు అయితే ₹1,00,00,000. రేపు దీని పరిస్థితి కూడా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి నార్మల్ రూరల్ గా ఉంది. నెక్స్ట్ కి ఒక మంగళగిరి స్థాయికి ఎదుగుతాయి. ఇక్కడే కంపారిజన్ మీరు అన్న పాయింట్, మీరు అన్నది ఇప్పుడు సింగనగర్ అది సిటీ ఎక్స్టెన్షన్ అయ్యి సింగనగర్ డెవలప్ అయింది, మీరు అన్నట్టు ₹1,00,00,000 ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ గ్రామాలు ఇవన్నీ పల్లె